హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లఫీ లిఫ్టర్. సో రీసెంట్గా జరిగిన నేషనల్స్లో నా పర్ఫార్మెన్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తాను. సో ఫస్ట్ థింగ్ అయితే నేను ఆ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ విన్ అయ్యా. అండ్ సో ఆ ఛాంపియన్షిప్లో నేను 690.5 kg టోటల్ లిఫ్ట్ చేశా, అండర్ 83 kg క్లాస్. అండ్ నేను ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేశా అండ్ ఓవరాల్గా ఫస్ట్ వచ్చా. సో బేసిక్గా నేను ఆ కాంపిటీషన్ కొన్ని లిఫ్ట్స్ చేద్దామని ప్రిపేర్ అయ్యా, కానీ అవంత సక్సెస్ఫుల్ అయితే కాలేదు. సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. బేసిక్గా నేను 86 kg బాడీ వెయిట్తో రెగ్యులర్గా నేను ప్రాక్టీస్ చేస్తాను. సో కానీ నేను మీట్కి 83 kgsకి రావాలా. సో 3 kgs అనేది కట్ చేయాలా. సో నేను గట్ కట్, వాటర్ కట్ అని కొన్ని మెథడ్స్ ఫాలో అయినా. సో అవి వెయిట్ డ్రాప్ అయ్యేకి హెల్ప్ అయ్యాయి, కానీ కొద్దిగా నేను స్ట్రెంత్ కూడా లూజ్ అయ్యా. సో దట్స్ వేర్ లైక్ నేను అనుకున్న లిఫ్ట్స్ అయితే చేయలేదు. సో బేసిక్గా నేను స్క్వాట్ అయితే అరౌండ్ 277 ప్లస్ చేద్దాం అనుకున్నా. అండ్ 277 నేను ప్రాక్టీస్లో కూడా చేశాను. బట్ కాంపిటీషన్లో నేను ఓన్లీ 273 చేయగలిగా. దట్ ఈస్ అ నేషనల్ రికార్డ్. బట్ వితిన్ 2 minutes వేరే అథ్లీట్ అది బ్రేక్ చేశాడు. సో బెంచ్ ప్రెస్ అయితే నా ప్రాక్టీస్ కూడా అంత, అంటే ఈ ప్రెప్లో ఈ ఛాంపియన్షిప్కి అంత సక్సెస్ఫుల్గా కూడా లేదు. ఈవెన్ ప్రాక్టీస్లో కూడా చాలా లిఫ్ట్స్ ఫెయిల్ చేశా. అండ్ స్టేజ్ మీద 130 kgs పాస్ చేశా. అగైన్ దట్ ఈస్ లైక్ 2.5 kg లెస్ దాన్ మై పిఆర్. అండ్ 132 kgs ఫెయిల్ చేశా స్టేజ్ మీద. సో డెడ్ లిఫ్ట్కి వస్తే బేసిక్గా నేను 300 kg ప్లస్సే పుల్ చేద్దామన్నా. బట్ ఆ రోజు నా స్ట్రెంత్ అయితే అంత లేదు. నేను 287కే లిమిట్ అయ్యా. అండ్ నేషనల్ రికార్డ్ అయితే 290.5 ఉండే, అది కూడా బ్రేక్ చేయలేదు నేను. సో ఆ రోజు కాంపిటీషన్ విషయానికి వస్తే నాకు ఒక కాంపిటీటర్ అయితే గట్టిగా ఫైట్ ఇచ్చాడు, అంటే గోల్డ్ మెడల్కి. ఈవెన్ లాస్ట్ లిఫ్ట్ వరకు లైక్ హీ వాజ్ ఆన్ లీడ్ అన్నట్టు. సో అతను మిజోరాం నుంచి అతను లాల్ రెహమత్ అన్నట్టు. బేసిక్గా నేను గోల్డ్ మెడల్కి అంత ఫైట్ ఉంటుంది అనుకోలేదు. బట్ లైక్ హీ గేవ్ వెరీ గుడ్ ఫైట్. నేను ఫస్ట్ స్క్వాట్ 260 kgs అటెంప్ట్ చేశా. సో అతను 265 kgs అటెంప్ట్ చేశాడు, నాకన్నా 5 kgs అబోవ్ అన్నట్టు. సో నేను ఫస్ట్ లిఫ్ట్ పాస్ చేసినప్పుడు అతను 265 టైమ్అవుట్ అయితే చేశాడు. అంటే బేసిక్గా లిఫ్టర్స్ 1 minute లోపల స్టేజ్ మీదకి రావాలా. అండ్ దే హ్యావ్ టు కంప్లీట్ దేర్ లిఫ్ట్, లైక్ దే హ్యావ్ టు స్టార్ట్ దేర్ లిఫ్ట్. బట్ అతను అది చేయలేకపోయాడు. సో ఫస్ట్ లిఫ్ట్ అతన్ని ఫెయిల్ అయింది, నాది పాస్ అయింది. సెకండ్ లిఫ్ట్ నేను నేషనల్ రికార్డ్కి ఇచ్చిన 270.5 ఇచ్చి. సో అది ఫస్ట్ నేను సక్సెస్ చేసా, లైక్ రెఫరీస్ పాస్ చేశారు కానీ జ్యూరీ ఫెయిల్ చేశారు. సో నేను సరిగ్గా రిక్వైర్డ్ డెప్త్ అనేది లేదు స్క్వాట్లో అని. సో అగైన్ నేను థర్డ్ అటెంప్ట్కి 273 ఆఫ్ చేశాను. ఎందుకంటే ఐ వాజ్ ఏబుల్ టు లిఫ్ట్, బట్ డెప్త్ అనేది కొద్దిగా ఇష్యూ ఉండే. సో నెక్స్ట్ లిఫ్ట్ కాన్ఫిడెంట్గా చేస్తా అని లైక్ 2 kgs అయితే ఎక్కువ ఇచ్చాను. సో నా కాంపిటీటర్ అతను ఫస్ట్ లిఫ్ట్ లైక్ 265 సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేశాడు. అండ్ హీ గేవ్ 275 ఇన్ థర్డ్ లిఫ్ట్. సో థర్డ్ అటెంప్ట్ ఇద్దరిది పాస్ అయింది. ఫస్ట్ నేను స్క్వాట్ రికార్డ్ బ్రేక్ చేశా, దాని తర్వాత అతను వచ్చి స్క్వాట్ రికార్డ్ బ్రేక్ చేశాడు. లైక్ ఫస్ట్ స్క్వాట్ తర్వాత అతను నాకన్నా 2 kgs లీడ్లో ఉన్నాడు.
మూవింగ్ ఆన్ టు బెంచ్ ప్రెస్ మనకు తెలిసినది, నేను కొద్దిగా వీక్ అని. సో బెంచ్లో నేను స్టార్టింగ్ 127.5 ఆప్ చేసుకున్నా, నా కాంపిటేటర్ 135 ఆప్ చేసుకున్నాడు. సో ఇద్దరు ఫస్ట్ లిఫ్ట్స్ క్లియర్ చేసాం. సో అతను నెక్స్ట్ 5 kgs జంప్ ఇచ్చాడు, నేను 2.5 ఇచ్చా. సో నేను 130 kgs పాస్ చేసా, అతను 140 kgs పాస్ చేశాడు. సో ఈ పాయింట్లో అతను నాకన్నా 12 kgs లీడ్లో ఉన్నాడు ఓవరాల్గా. అండ్ ఇద్దరు థర్డ్ లిఫ్ట్స్ ఫెయిల్ చేసామన్నట్టు. అతను 145 ఫెయిల్ చేశాడు, నేను 132 ఫెయిల్ చేశాను. 132 చాలా హెవీగా అనిపించింది అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పుష్ అండ్ ఇట్ గాట్ ఫెయిల్. సో కమింగ్ టు డెడ్ లిఫ్ట్ నేను కొద్దిగా స్ట్రాంగ్ అన్నట్టు. సో నేను నా ఓపెనింగ్ 282.5 ఇచ్చా, అతను తన ఓపెనింగ్ 270 ఇచ్చాడు. సో నేను అట్లీస్ట్ ఫస్ట్ లిఫ్ట్ క్లియర్ చేస్తే నేను 0.5తో అతని మీద లీడ్ ఉంటా. సో అతను డెడ్ లిఫ్ట్లో ఫస్ట్ లిఫ్ట్ పాస్ చేశాడు 270, నేను నా ఫస్ట్ లిఫ్ట్ పాస్ చేశా. ఇక్కడికి నా టోటల్ ఐ థింక్ అరౌండ్ 685.5 వచ్చింది. సో ఆ పాయింట్ నేను 0.5 లీడ్లో ఉన్నా. బట్ సెకండ్ రౌండ్లో అతను 2.5 kg ఎక్కువ ఇచ్చాడు, అంటే నాకన్నా జస్ట్ 2 kgs అబోవ్ ఉందామని. సో అతను అది పాస్ చేశాడు లిఫ్ట్ 272.5. సో నేను 287 అటెంప్ట్ చేశా, అది ఫెయిల్ అయింది. సో యాక్చువల్గా నేను ప్రాక్టీస్లో అరౌండ్ 300 kgs లిఫ్ట్ చేశా. సో 287 ఈజీగా ఉంటుంది అనుకున్నా, కానీ అది అసలు స్టార్ట్ కూడా కాలేదు. సో థర్డ్ లిఫ్ట్కి అతను 282.5 ఆప్ చేశాడు, నేను సేమ్ లైక్ 287 ఆప్ చేసుకున్నాను. థర్డ్ లిఫ్ట్కి క్రైటీరియా ఎలా ఉందంటే, అతను లీడ్లో ఉన్నాడు, అతని లిఫ్ట్ ఫెయిల్ అయ్యి నా లిఫ్ట్ పాస్ అయితే తప్ప నాకు గోల్డ్ మెడల్ రాదు. సో లక్కీలీ లైక్ హీ ఫెయిల్డ్ హిస్ లిఫ్ట్. అతను లిఫ్ట్ చేశాడు, కమాండ్ చెప్పే లోపలే డ్రాప్ చేశాడు. సో నేను ఆ లిఫ్ట్ అనేది పాస్ చేయాల, నాకు ఇంకా డూ ఆర్ డై సిచ్యువేషన్ అన్నట్టు. సో లైక్ యాక్చువల్గా కాంపిటీషన్ చూసే చాలామంది మా ఫ్రెండ్స్ కానీ మా జిమ్మేట్స్ కానీ చాలామంది వచ్చారన్నట్టు. అండ్ ఈ ప్రెప్కి ఆల్మోస్ట్ నేను 16 months కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యా. నాకు ఒకటే థాట్ వచ్చింది, లైక్ వీళ్ళందరినీ డిసప్పాయింట్ చేయకూడదు, ఈ లిఫ్ట్ ఎలాగైనా కంప్లీట్ చేయాలా, లైక్ ఒక పాజిటివ్ థాట్ అనేది వచ్చింది. సో ఆల్మోస్ట్ నా ఎఫర్ట్స్ అంతా ఇచ్చి పుల్ చేసా, అది కూడా చాలా గ్రైండ్ అయింది. సో ఆ లిఫ్ట్ అయితే సక్సెస్ అయింది అండ్ ఐ ప్లేస్డ్ లైక్ డెడ్ లిఫ్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది అండ్ ఓవరాల్ కూడా గోల్డ్ మెడల్, దట్టు లైక్ 3 kgs ఓన్లీ లీడ్ అన్నట్టు సిల్వర్ మెడలిస్ట్కి నాకు.
ఓవరాల్గా అయితే లైక్ మనకు కావాల్సినది గోల్డ్ మెడల్ అండ్ అది వచ్చింది. కానీ లైక్ 3 రికార్డ్స్ బ్రేక్ చేయాలనుకున్నా, స్క్వాడ్, డెడ్ లిఫ్ట్, టోటల్ అని. సో స్క్వాడ్ బ్రేక్ చేసా, బట్ లైక్ నా కాంపిటీటర్ నాకన్నా స్ట్రాంగ్ ఉన్నాడు. లైక్ హీ డిడ్ మోర్ దాన్ మీ, సో ఐ కెనాట్ డూ ఎనీథింగ్ దేర్. అండ్ డెడ్ లిఫ్ట్ డెఫినెట్లీ డిసప్పాయింటింగ్. లైక్ నా బాడీ వెయిట్ తగ్గడము, లేదంటే వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉండడము. అండ్ టోటల్ కూడా డెడ్ లిఫ్టే ఆల్మోస్ట్ నాకు 12.5 kgs పోయింది. సో టోటల్ కూడా బ్రేక్ చేయలేకపోయినా. టోటల్ రికార్డ్ 698 ఉండేది. సో నేను 690.8 అంటే ఆల్మోస్ట్ 7.5 kgs బిలో నేషనల్ రికార్డ్ అన్నట్టు అక్కడే ఎండ్ అయ్యా. అండ్ లైక్ ఒకవేళ ఆ లిఫ్ట్ ఫెయిల్ అంటే నేను ఈవెన్ లైక్ ఆలోచించేవాడిని కూడా కాదు ఏమైంది అంటే ఆ డే నాకు ఎలా కంప్లీట్ అయ్యేదని. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ నా జిమ్మేట్స్ కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు. లైక్ దే ట్రావెల్ సో లాంగ్ అండ్ చాలామంది లీవ్స్ పెట్టుకొని చూస్తున్నారు మ్యాచ్. సమ్హౌ ఐ గాట్ లైక్ గాడ్స్ గ్రేస్ అనుకోవచ్చు. సో డెఫినెట్గా నెక్స్ట్ ఛాంపియన్షిప్కి అయితే ఇంత టఫ్గా అయితే ఇవ్వను. సో ఈజీ విన్ అనేది ట్రై చేస్తా. నా స్టాండర్డ్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా. అండ్ లైక్ దీస్ ఆర్ ద మెడల్స్. ఇది స్క్వాట్లో వచ్చింది. ఇది స్క్వాట్ సిల్వర్ మెడల్ అన్నట్టు. గోల్డ్ మెడల్ 275 లిఫ్ట్ చేశాడు, నేను 273. ఇది డెడ్ లిఫ్ట్ నేనే ఫస్ట్ 287 అని. సో ఇది ఓవరాల్ 690.5 kgs టోటల్ చేసా. ఇది ఓవరాల్ మెడల్ అన్నట్టు. సో ఇది ఒకవేళ మిస్ అయిందంటే నేను ఆల్మోస్ట్ ఇంకో 1 year వెయిట్ చేయాల్సి వచ్చేది. లైక్ 2025 వరకు నేషనల్ ఛాంపియన్ అయ్యే కానీ, లేదంటే ఇంటర్నేషనల్ రిప్రజెంట్ చేసే కానీ. సో ప్రజెంట్ అవేం లేవన్నట్టు. వీ గాట్ ద గోల్డ్. అండ్ ఈ ఇయర్ ఏవైతే ఇంటర్నేషనల్ జరుగుతాయో మనము ఆడొచ్చు అన్నట్టు అఫిషియల్గా. లైక్ అరౌండ్ 4 ఇంటర్నేషనల్స్ అయితే ఉన్నాయి ఈ ఇయర్. కానీ నేను కొద్దిగా ఐడియల్గా చూస్ చేసుకోవాలి ఏది ఆడాలా, దేంట్లో నా పర్ఫార్మెన్స్ మంచిగా వెళ్ళాలని. IPF ఓపెన్ వరల్డ్స్ ఉంటుంది, లైక్ వరల్డ్ ఛాంపియన్షిప్స్, ఏషియన్ పసిఫిక్ ఆఫ్రికన్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి, అగైన్ కామన్వెల్త్ క్లాసిక్ ఛాంపియన్షిప్, ఇంకోటి ఏషియన్ ఛాంపియన్షిప్స్ అన్నట్టు. సో ఈ 4లో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది వరల్డ్ ఛాంపియన్షిప్స్ అన్నట్టు. ఎందుకంటే అల్టిమేట్గా నా గోల్ IPF ఓపెన్ వరల్డ్స్లోనే మెడల్ కొట్టాల, లైక్ 2-3 years అయినా. అదే ద టఫెస్ట్ కాంపిటీషన్ అన్నట్టు వరల్డ్స్లో. సో కానీ ఇయర్ నా స్టాండర్డ్స్తో వెళ్తే ఆ కాంపిటీషన్కి మేబీ అరౌండ్ 40-45 మెంబర్స్ అది ఆడితే 30th 25th ప్లేస్లో ఉండొచ్చు. ఎందుకంటే నా టోటల్ అప్పటికి నేను ఈ కాంపిటీషన్ June 15th ఉంది లిథువేనియాలో. సో ఆ టైం నేను మ్యాక్స్ ఒక 10-15 kgs వరకు ఇంప్రూవ్ చేయగలను, అరౌండ్ 710-720 వరకు పుష్ చేయగలను. కానీ ఇయర్ అట్లీస్ట్ నేను కంపీట్ చేస్తే నెక్స్ట్ 2-3 yearsలో కనీసం టాప్ 10 నుండి తర్వాత టాప్ 5 తర్వాత టాప్ 3. సో ఇలా అప్గ్రేడ్ అనేది ఛాన్స్ ఉంటుంది. సో నేను ఎప్పుడు అలానే ఆలోచిస్తా. లైక్ ఏదో మొత్తం వరల్డ్ ఛాంపియన్ టోటల్ పెట్టుకొని అక్కడికి ఆడాలా అనే టైప్ కాదు. సో కానీ ఒకటే దానికి మనకు టైం తక్కువ ఉంది. సో ప్రజెంట్ అయితే నేను ఆడతా అని సెలెక్షన్ అడిగా. సో ఈ ప్రాక్టీస్ ఒకవేళ నాకు కాన్ఫిడెంట్గా ఉంటే నేను డెఫినెట్గా ఆడతా. లేదు లైక్ నేను చాలా అండర్ పర్ఫార్మింగ్ చేస్తాను, నాకు ఇంకా టైం లేదు ప్రాక్టీస్ కంటే, ఐ విల్ విత్డ్రా. బట్ కమింగ్ టు ఏషియన్ ఛాంపియన్షిప్స్ అది డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాను. అది December 6th ఉంది ఉజ్బెకిస్తాన్లో. నాకు డిసెంబర్కి అట్లీస్ట్ 7 months టైం ఉంది. ఈవెన్ వరల్డ్స్ తర్వాత అయినా 6 months 5 months మంచిగా ప్రెప్ చేయొచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ జూలై. అండ్ కమింగ్ టు లైక్ టోటల్స్ 730 to 760 మధ్యలో ఉంటే డెఫినెట్గా విల్ బీ ఇన్ మెడల్ బ్రాకెట్ అన్నట్టు.
సో నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నా. సో ఆ 6 months ఇంకా మంచిగా ప్రెప్ చేసి ఆ టోటల్ అనేది అచీవ్ చేయగలనని. ప్రజెంట్ ఉన్న ప్రెప్లో చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. లైక్ నేను చాలా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఉన్నాయి. లైక్ నా స్లీప్ హ్యాబిట్స్ కానీ, నా న్యూట్రిషన్ కానీ, లేదంటే కొన్ని యాక్సరీస్ స్కిప్ చేయడం అండ్ స్క్వాట్ డెప్త్ అనేది. సో ఇలాంటివి కొద్దిగా టైం ఉంటే అవి వర్క్ చేయొచ్చు అండ్ వీ కెన్ లైక్ బిల్డ్ అ గుడ్ టోటల్. సో డెఫినెట్గా దానికి మంచిగా ప్రెప్ చేస్తా. యాక్చువల్గా ఈ కాంపిటీషన్లో ఏవైతే రికార్డ్స్ బ్రేక్ చేయాలనుకున్నానో స్క్వాట్, లైక్ డెడ్ లిఫ్ట్ టోటల్, అవి డెఫినెట్గా ఈ ఇయర్ జరిగే ఇంటర్నేషనల్స్లో బ్రేక్ చేస్తా. అట్లీస్ట్ ఐ విల్ ట్రై. సో అవి ఈవెన్ వరల్డ్స్లో బ్రేక్ చేసినా దే విల్ కన్సిడర్ యాజ్ ఎ నేషనల్ రికార్డ్ అన్నట్టు. సో చూస్తా లైక్ ఇక్కడ ఏదైతే మిస్టేక్స్ చేశానో లైక్ వెయిట్ డ్రాపింగ్ కానీ, లేదంటే వేరే ఫ్యాక్టర్స్ కానీ అక్కడ రిపీట్ చేయకుండా ఉంటా. సో లెట్స్ సీ. సో వాట్ ఎవర్ లైక్ ఈ 16 months ప్రిపరేషన్లో ఏదైతే ఉన్నానో దీంట్లో చాలామంది నాకు బాగా సపోర్ట్ చేశారు అన్నట్టు. లైక్ నేను ఒకనే అలోన్గా అయితే చేయలేను అన్నట్టు. ఎందుకంటే దీనికి చాలా ఫ్యాక్టర్స్ అనేది మనకి యాడ్ ఆన్ కావాల, చిన్న చిన్నవైనా. సో దాంట్లో ఈవెన్ మా ఫ్రెండ్స్ కానీ, మా జిమ్ కానీ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. మా కోచెస్ కావచ్చు, లైక్ చాలా దూరం ట్రావెల్ చేసి నా కోసం వచ్చారు అన్నట్టు. వాళ్ళు దే వర్ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్. లైక్ సో డెఫినెట్గా అప్కమింగ్ ఈవెంట్స్లో మంచిగా పార్టిసిపేట్ చేస్తా. లైక్ ఐ ప్రామిస్, లైక్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ యూ ప్రౌడ్. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.